ఏప్రిల్ 1, 2024 నుండి 31 మార్చ్ 2025 వరకు యాలలం మండల కేంద్రంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని ఉపాధి హామీ డిఆర్పీలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీన జరిగే ఉపాధి హామీ ఆడిటింగ్ కొరకు మండల కేంద్రంలో సామాజిక తనిఖీ చేసి ఆదివారం మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా డిఆర్పీలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్మికులు ఉపాధి హామీలో పనిచేయకూడదని అన్నారు. మరి మండల కేంద్రంలోని ఉపాధి హామీలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమని, ఈ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచ్ శివయ్య, యాలల మండల ఎంపీఓ ఆనందరావు, డిఆర్పీలో రాకేష్, రాజు, నందు, విఆర్పీలో వేణు, ప్రదీప్, టెక్నికల్ అసిస్టెంట్ వెంకట లక్ష్మి, ఉపాధి హామీ సిబ్బంది, తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, లాలో ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టోటల్ అటెండెన్స్ కాలంలో 5 వేయడం వల్ల ఒక రోజు వెళ్ళింది 240 రూపాయలు చొప్పున. యువరాజు వచ్చేసి 3 రోజులు పెన్ చేసిండు, 4 రోజులు కానీ వేయడం వల్ల ఒక రోజు అంటే 210 రూపాయలు వెళ్ళింది. పేరు జాబ్ కార్డ్ నెంబర్, ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా మాకు పని కావాలి అని చెప్పి సంతకం తీసుకొని మన పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రసీదు ఏంటంటే వాళ్ళ సంతకం, వాళ్ళ స్టాంపుతోని వాళ్ళ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పని కల్పిస్తున్నారు అనేది డేట్ రాపించుకొని మీరు తీసుకోవాలి. రసీదు ఇప్పుడు మీరు ఎప్పుడే కానీ బ్లూ ఫామ్ మీరు మీకు ఇస్తే మీరు బ్లూ ఫామ్ కానీ లేకపోతే వైట్ పేపర్ మీద నొప్పి వైట్ పేపర్ మీద రాసినా మాకు పని కావాలని మీరు రాసి అనుకోండి, ఇమీడియట్లీ మేము డిమాండ్ ఇస్తాం. 24-25 వార్షిక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక తనిఖీ బృందం వారు రాకేష్ డిఆర్పీ రాకేష్ గారు వారి యొక్క బృందం ఈరోజు యాదవ్ గ్రామాన్ని సందర్శించి గత 2 రోజుల నుంచి గ్రామంలో పర్యటించి ఇంటింటికి పర్యటించి చేయడం అనేది ఆ గ్రామ సభ లోపల వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు గ్రామ పర్యటన లోపల చూసిన విషయాలు, రిపోర్ట్ రాసుకున్న విధాన నివేదిక గ్రామ సభలో ఉంచడం జరిగింది. దానిపైన గ్రామస్తుల యొక్క అభిప్రాయాలు అన్ని సేకరించడం జరిగినది. అందుకే ప్రత్యేకంగా డిఆర్పీ రాకేష్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అందరూ వచ్చినందుకు, ఆయన గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులకు, ఆయన ఉపాధి కూలీలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 31/3/2025 వరకు జరిగిన పనులకు సంబంధించి ఉపాధి పనులకు సంబంధించి ఆడిట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆడిట్ ఏ డేట్ రోజు జరిగింది? 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మన గ్రామంలో మనము తిరిగి వారి యొక్క సమస్యలు అవి చర్చించుకొని ఏందనంటే ఈరోజు అనగా 8వ తారీఖు గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో కొన్ని అవకతవకలు అనేది రావడం జరిగింది. ఇక నుంచి ఇలాంటి అవకతవకలు రాకుండా చూస్తామని పంచాయత్ సెక్రటరీ గారు, ఎఫ్ఏ గారు, టీఏ గారు తెలపడం జరిగింది. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.